1 by 1 వెళ్ళండి. ఈ గేట్ పక్కనే కౌంటర్ ఏర్పాటు చేశారు. రమణ అహల్యాబాయ్ 300 సంవత్సరాల శత జయంతి ఉత్సవాలకి వేదికను అలంకరించి నా కుటుంబం పట్ల నేను నిర్వహించుకోవాలి, నేనే బలంగా ఉండాలి, మనమే బలంగా ఉండాలి, మన సంరక్షించుకో. లేదా వృద్ధాశ్రమాలు మనకి ఆవిడ జీవిత చరిత్ర గురించి చెప్పమని మనందరినీ కూడా ప్రోత్సహించడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ఒక్కరు నాకంటే ముందు ఆవిడ గురించి ఆవిడ జీవిత చరిత్ర గురించి చెప్పడం జరిగింది. ఆవిడ ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేశారు, ఎన్నో దేవాలయాలు నిర్మించారు. అవన్నీ కూడా మీకు ముందుగానే తెలియజేయడం జరిగింది. ఆవిడంటే ఎవరో ఇప్పటి వరకు మనందరికీ కూడా చాలా మందికి తెలియదు, మాకు కూడా తెలియదు. మేము కూడా ఇప్పుడు ఆవిడ జీవిత చరిత్రను తెలుసుకుని మీకు చెప్పడం జరుగుతుంది. ఆవిడ జీవిత చరిత్రని మనం అందరం కూడా ఒక ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఆవిడ ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నారు. ఆవిడ ఆ రోజునే భర్తని కోల్పోయినా కానీ సతీ సాగం చేయకుండా ఆవిడ మనకందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా నిలబడ్డారు. ఆ రోజుల్లో చదువు అంటే ఏంటో తెలియదు. చదువు లేని టైంలో కూడా 300 సంవత్సరాలు నాకంటే మనకి ఏంటో కూడా తెలిసేది కాదు. ఆ చదువులు కాని టైంలో కూడా ఆ తండ్రిని ప్రోత్సహించి ఆవిడని చదువు చెప్పించడము, మరి అన్నింటిలో కూడా ఆవిడని ముందుకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఆవిడ మనమందరము స్ఫూర్తిదాయకంగా తీసుకొని మనం కూడా అన్ని రంగాల్లోనూ ముందుండాలని, అదేవిధంగా మన నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన మన సింధూర్ ఆపరేషన్ సింధూర్లో కూడా విజయం సాధించింది మన మహిళలేనని మర్చిపోకూడదని నేను మరొకసారి తెలియజేస్తున్నాను. ఆవిడికి పుణ్య శ్లోక అహల్యాబాయ్ అని ఎందుకంటున్నారంటే మనం ప్రతి మంత్రంలో కూడా ఓం నమ శివాయ ఓం అనే మంత్రాన్ని ఏ విధంగా చేపిస్తామో ఆమె అన్ని కార్యక్రమాలు అన్ని ధార్మిక కార్యక్రమాలు చేసింది కాబట్టి ఆవిడ కూడా పేరుకు ముందు పుణ్య శ్లోక అని మనం ఆవిడ్ని ఉచ్చరించడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా నమస్కారం తెలియజేశారు. అహల్యాబాయి రాజమాతగా ఒక రాజ్యాన్ని ఏ విధంగా మహిళలు పరిపాలించాలనేటువంటి విషయం మీదకి వస్తే ఆవిడ ఏ విధంగా పరిపాలన చేయడమే కాదు, ఆ రోజు శత్రుముఖను కూడా ఏ విధంగా ఆవిడ పాల్గొలేదు, ఏ విధంగా యుద్ధం చేసింది, ఏ విధంగా చిత్రంతో ఆవిడ అక్కడ ఉండేటువంటి రాజ్యాన్ని కాపాడుతుంది అనేటువంటి విషయం మనందరికీ కూడా వాళ్ళ తెలుసుకుంటున్నాం. ఆనాడు దుర్మార్గమైనటువంటి పరిపాలన ఉండేటువంటి ముస్కర్లు మనకి ముస్కర్లానే వాళ్ళు కూడా మరి మనలో మనకి మన రాజ్యాంగానికి మనలో ఉండేటువంటి చైతన్యాన్ని మనకు ఉండేటువంటి స్నేహం వాతావరణాన్ని వాళ్ళు చిచ్చిపెట్టి రాజ్యాన్ని గమనించేటువంటి దిశగా ఆనాడు పరిపాలన జరిగేది. అదంతా గమనించింది మరి అహల్యాబాయ్. గమనించి ఏ విధంగా సంరక్షించుకోవాలి, ఏ విధంగా రక్షించుకుంటారు. నేను మహిళ కదా అంటే వాళ్ళ భర్తను కూడా యుద్ధంలో చంపేయడం జరిగింది. ఆవిడ భర్త చనిపోయాడు కదా అనేటువంటిది ఎక్కడ ఆవిడ ఇది లేదు, బాధ లేదు. ధర్మం కోసం, నా ప్రజల కోసం, నా సమాజం కోసం, ఈ సనాతన ధర్మం కోసం నేను ముందుండాలనేటువంటి యుద్ధ భూమిలో కాబట్టి దిగి ఎంతో చైతన్యంతో ఎంతో చతురతో మరి చేసేటువంటి దానికే ఈ రోజున 3వ జయంతి కూడా మన ఇంత ఘనంగా జరుపుకుంటూ జరుగుతుంది. ఎందుకంటే ఈ మహిళలకు ఆలోచన మనకు తెలిస్తే మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా పట్టు చీరలు నేయటము ఇట్లాంటివన్నీ నేర్పి మహిళా సాధికారిత ద్వారా మహిళలకు ఉపాధి కల్పించి పరిశ్రమలు నిర్మించి ఆ పరిశ్రమలు ఇప్పటికీ కూడా మహేశ్వరం అనే ప్రాంతంలో, మహేశ్వరం అనే రాజ్యంలో, నగరంలో ఇప్పటికీ కూడా ఆ పరిశ్రమ ఉంది. ఆ రోజుల్లో ఈవిడ నిర్ణయం తీసుకోవడం వల్ల మహిళ అనే
మహిళల దగ్గర ఎప్పుడైతే సాధికారత ఉంటుందో, ఒక కుటుంబం బాగుపడాలంటే పురుషుడి దగ్గర డబ్బులు కలగలాడే కంటే మహిళ దగ్గర నిత్యం నిధులు ఉంటే కొడుకు ఏం కావాలి, కూతురికి ఏం కావాలి, ఎప్పుడు ఏం చేయాలి అనే నిర్ణయం సొంతగా తీసుకోగలుగుతుంది. ఆ కుటుంబం ముందుకెళ్తుంది. ఆ కుటుంబం ముందుకెళ్ళడం ద్వారా దేశం ఎదుగుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది. ఈ విధమైన ప్రణాళికలతో ఆవిడ పరిపాలన సాగించారు. అంతేకాకుండా మహిళలకి ఆర్మీలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి మహిళల్ని తీర్చిదిద్ది యుద్ధ వీరులుగా తీర్చిదిద్దిన వనిత మన అహల్యాబాయి హోల్కర్ గారు. అది ఒక రెవల్యూషనరీ డిసిషన్. ఆ రోజుల్లో 300 సంవత్సరాల క్రితం మహిళలు యుద్ధానికి తయారైనటువంటి మాట, మహిళల్ని బయటకే రానిచ్చేవాడు కదా ఆ రోజుల్లో. అటువంటి టైంలో మహిళలనే యుద్ధానికి తయారు చేసి ట్రైనింగ్ ఇచ్చి సైన్యంలో తీసుకుని వాళ్ళని యుద్ధానికి వీరదారులుగా తీర్చిదిద్దింది. అంటే ఎంతో మంది ఝాన్సీ లక్ష్మీబాయిని తీర్చిదిద్దిన వనిత మన అహల్యాబాయి హోల్కర్ గారు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే తర్వాత ఇది నేను చెప్పింది యుద్ధ నీతి, ఆర్మీ తయారు చేయడం, మహిళా సాధికారత, ఆర్థిక వ్యవస్థ. అంటే 4 వ్యవస్థ